దుగ్గిరాలలో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ అయిన దోస్త్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నూతనంగా అంతిమ రథయాత్ర వాహనం 2 మార్చురీ బాక్సులు అందుబాటులోకి వచ్చాయి. గత 14 సంవత్సరాలుగా మండల కేంద్రం దుగ్గిరాల్లో విద్య, వైద్య, పర్యావరణ పరిరక్షణ, సామాజిక అభివృద్ధి తదితర అంశాలలో దోస్త్ వెల్ఫేర్ అసోసియేషన్ తమ శక్తి కొలది సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచింది. తాజాగా దుగ్గిరాల్లో లైబ్రరీ పక్కనే జంపాల సుబ్బారావు వారి కుటుంబ సభ్యులచే నిర్మితమైన ఆశ్రయ భవనం వద్ద అంతిమయాత్ర రథం, శీతల శవపేటికల కరపత్రాలను మే 20వ తేదీ బుధవారం సాయంత్రం విడుదల చేశారు. స్వర్గీయ నన్నప్రేని బాపనయ్య, సీతారామమ్మ గార్ల మనవళ్లు, మనవరాళ్లచే దోస్తు సేవా కార్యక్రమాల నిమిత్తం చెక్ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమంలో దోస్తు గౌరవాధ్యక్షులు నన్నప్రేని నాగేశ్వరరావు, అధ్యక్షులు మిక్కిలినేని గాంధీ, కోఆర్డినేటర్ గద్దె శ్రీనివాస్, పోతురాజు రంగమాంబ, జంపాల కుసుమకుమారి, జంపాల నరేంద్ర, వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, రవి యాదవ్, కరిముల్లా, కొండప్రేని రవి, ఎర్రమాసు మృత్యుంజయరావు, చుండూరు ఉమ, పర్వతనేని హర్ష, వల్లూరు నరసింహారావు, తాడిపోయిన ఏడుకొండలు, కొత్త సుబ్రహ్మణ్యం, ఆళ్ల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మేము ఈ వేడుక ఎందుకు చేసుకుంటున్నామంటే, మాకు చింతమనేని అప్పమాంబ అప్పారావు గారి జ్ఞాపకార్థం పిచ్చయ్య చౌదరి గారు మాకు ఒక వ్యాన్ బహుకరించారు. అలాగే పర్వతనేని సుబ్బారావు గారి తరఫున వాళ్ళ భార్య ఉషారాణి గారు కూడా బాక్స్ సంపలిచ్చారు. ఈయనేమో వ్యాన్ ఇచ్చారు పిచ్చయ్య చౌదరి గారు, పర్వతనేని సుబ్బారావు గారేమో బాక్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా మా ఈ తరఫున నన్నపనేని బాపనయ్య గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరఫున మాకు 1,50,000 ఇచ్చారు. ఇంకొక బాక్స్ చేయించడం కోసం, మరలా మాకు అందుబాటులో ఉండడం కోసం వేరే ఫండ్స్ కోసం కూడా ఇచ్చారు దోస్తుకి సంబంధించి. అలాగే మాకు ఇప్పటి కంబంపాటి బాలాజీ గారు వాళ్ళ భార్య తరఫున ఇంతకు ముందే చెప్పాము 6 లక్షలు ఇచ్చి ఉన్నారు. వీటన్నిటికీ సందర్భంగా మేము ఏదో కృతాభక్తిగా మేము పనిచేయడానికి ఓపెన్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. పాంప్లెట్ కూడా ఈ సందర్భంగా ఒకటి రిలీజ్ చేస్తున్నాం. ఈరోజు జంపాల సుబ్బారావు గారు కుటుంబ సభ్యులచే నిర్మితమైనటువంటి ఆశ్రయ భవన్ దగ్గర దోస్తు సభ్యులందరూ కూడా సమావేశం అవడం జరిగింది. దీనికి ఈరోజు ముఖ్య కారణం ఏంటంటే, మనకి కొంతమంది దాతలు అంతిమ యాత్ర రథం ఒకటి, అట్లాగే మార్చురీ ఐస్ బాక్స్ ఒకటి, ఇవన్నీ కూడా ఇచ్చున్నారు. అవి గ్రామస్తులకి, పరిసర గ్రామ ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఒక పాంప్లెట్ తయారు చేయించాము. ముఖ్యంగా చింతమనేని అప్పారావు గారు, అప్పమాంబ గారుల పేరు మీదుగా వారి కుమారుడు ఎన్ఆర్ఐ డాక్టర్ చింతమనేని పిచ్చయ్య చౌదరి గారు మనకి వెహికల్ ఒకటి దానం చేస్తున్నారు. అలాగే మనకి పర్వతనేని సుబ్బారావు గారి భార్య గారు వారు ఒక ఐస్ బాక్స్ ఒకటి ఇచ్చున్నారు. అలాగే ఈ సందర్భంగా కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ నన్నపనేని బాపనయ్య గారు, సీతారామమ్మ గారు, మా తాతయ్య, అమ్మమ్మ గారు, వాళ్ళ తరపున వాళ్ళ జ్ఞాపకార్థం దోస్తు సేవలపై కొనసాగింపుగా మేము కజిన్స్ అందరం కూడా, దేశ విదేశాల్లో ఉన్న మా కజిన్స్ అందరం కూడా కలిసి ఒక ఉడతబట్టిగా 1,50,000 రూపాయలు చెక్ ఈరోజు దోస్తుకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారందరికీ కూడా, మా కజిన్స్ అందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మా ఊరు దుగ్గిరాల గ్రామంలో మేము 14 సంవత్సరాల నాడు పెట్టిన దోస్తు అంటే దుగ్గిరాల వన సేవా ట్రస్ట్ తరఫున చాలా సేవా కార్యక్రమాలు చేశాం. ఫస్ట్ మేము తీసుకుంది శ్మశానం, ఆ శ్మశానంలో డెవలప్మెంట్ తీసుకొని చేసుకొచ్చాం. అట్లానే అంతా చేస్తే అక్కడ మరి 2 మార్చురీ బాక్సులు, మోటారు ఇవన్నీ కూడా దొంగలు కాజేశారు. శ్మశానంలో కూడా కాజేస్తున్నారని ఆఖరి కరెంటు బోర్డులతో కూడా కాజేశారు. చాలా శోచనీయం. తెలిసిన వాళ్ళు ఎవడన్నా ఉంటే వాళ్ళని పట్టుకొని మాకు అప్పచెప్తే, మాకంటే పోలీసులకు అప్పచెప్పాలి, రెండోసారి ఎక్కడ చేయకుండా ఉంటారు. మరి ఇప్పుడు మేము దాదాపు 85,000 90,000 రూపాయలు పెట్టాం మార్చురీ బాక్స్ అంటే, మరి దాని ఎంత లాస్ అవుతుందో చూడాలి. ఏదైనా చేసే సేవా కార్యక్రమాలకి మా ఊరు ప్రజలందరూ కూడా తోడ్పడుతున్నారు.
అట్లానే మరి మా అన్నయ్య గారి పిల్లలు, మా అక్కయ్య గారి పిల్లలు వీళ్ళందరూ కూడా మరి మా వాసు మరి చెప్పిన దాని మీద ఎంతో ప్రోద్బలంతో అంతా కూడా సలహాకాస్త ఇచ్చారు. సంతోషం. మేమేదో సేవలు చేస్తుంటే వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినందుకు నిజంగా నేను సంతోషిస్తున్నాను. చాలా సంతోషం. ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా మా పిల్లలు ముందుకు వస్తారని ఆశిస్తున్నాను.